దేవుని యొక్క విశ్వాసులారా కూడిన మనకెవరకును మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు సిలువనాథుని యొక్క నామమున కృపా సమాధానములు దేవుడు మెండుగా మనకెవరకు అనుగ్రహించును గాక. ఆమేన్. చదువుబడిన వాక్య భాగములో ఈ లోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందిన తీర్పును గురించి ఇక్కడ చదువుకుంటున్నాం. ఆయనకు ఎలాంటి తీర్పు తీర్చబడింది అంటే అన్యాయపు తీర్పు. ప్రభువులకు తీర్చబడిన తీర్పులో ఆయనకు న్యాయం జరగలేదు, అన్యాయమే జరిగింది. బైబిల్ గ్రంథమును బట్టి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు పొందిన తీర్పులు లేక ఆయన 5 కోర్టులకు వెళ్ళినట్లుగా వాక్య గ్రంథములో మనం చూడగలం. 5 కోర్టుల్లో ఆయన తిప్పారు, ఒక కోర్టు కాదు. ఈ 5 కోర్టుల్లో కూడా ఆయనకు న్యాయం జరగలేదు, అన్యాయమే జరిగింది. అందుకే మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రభువు పొందిన తీర్పు అన్యాయపు తీర్పు అనే మాట చూస్తున్నాం. ఈ 5 కోర్టులు, మొట్టమొదటి కోర్టు ఆయన ఎక్కడికి వెళ్ళారు అంటే ఆయన హన్నా యొద్దకు తీసుకుని వెళ్ళారు. హన్నా అనబడి ఒక పూర్వపు ప్రధాన యాజకుడుగా ఉన్న హన్నా యొద్దకు ఆయన తీసుకుని వెళ్ళారు. యోహాను సువార్తలో 18వ అధ్యాయము 12వ వచనం నుండి మనకు ఆ మాటలు కనబడతాయి. యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం నుండి త్వరగా మీరు చదివితే సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసుని పట్టుకొని ఆయనను బంధించి మొదట ఇక్కడ బాగా వినాలి. మొదట బంధించిన తర్వాత ఎక్కడికి తీసుకుని వెళ్ళారట? హన్నా యొద్దకు ఆయనను తీసుకుని పోయించారు. హన్నా యొద్దకు ఆయనను తీసుకుని వెళ్ళారు. మొట్టమొదటిగా ఇది మొదటి కోర్టు. అక్కడ ఆయనకు న్యాయం జరగలేదు, అన్యాయమే. రెండవదిగా నేను ఎక్కువ వివరించడానికి సమయం లేదు కనుక ముందుకు వెళ్తుంది. రెండవదిగా ఆయన మరొక కోర్టుకు ఆయన తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి అనే వాక్యంలో చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయం 53వ వచనాన్ని చూస్తే మార్కు సువార్త 14:53 వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయి ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులందరూ అతనితో కూడా వచ్చి చాలా. ఇక్కడ రెండవదిగా ప్రధాన యాజకుని యొద్దకు. ఎవరి ప్రధాన యాజకుడు అని మనం చూసినట్లయితే ప్రస్తుతానికి ఆయనను బంధించినప్పటికీ ప్రధాన యాజకుడుగా ఉన్న కయపా కనబడతారు. ఈ కయపా అనే వ్యక్తి యేసుక్రీస్తును గురించి ఒక ఆలోచన యూదులకు ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని? మన యూదుల కొరకు, మన ప్రజల కొరకు ఒక మనిషి చనిపోవుట ప్రయోజనకరమని ఆలోచన చెప్పిన వాడుగా ఈ కయపా మనకు కనబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అదే యోహాను సువార్తలో ఆ మాట మనకు కనబడుతుంది. 18వ అధ్యాయంలో ఆ మాటలు ఒకసారి 28వ వచనం వారు కయప యొద్ద నుండి అధికార మందిరములకు యేసును తీసుకుని పోయి అప్పుడు ఉదయము ఆయము ఇక్కడ కయపా యొద్దకు తీసుకుని వెళ్ళారు. ఈ కయపా ఏమి చెప్పాడు? యూదులకు ఒక ఆలోచన చెప్పాడు. మన యూదుల కొరకు ఒకరు చనిపోవడం ప్రయోజనకరము, ఒక మనిషిని మన
ఒకరు చనిపోవడం ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పిన వారుగా. 24 వచనం అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపి. అన్న యొద్ద నుండి రెండవదిగా ఎక్కడికి వెళ్ళారు? రెండవ కోర్టుగా కయప యొద్దకు తీసుకొని వెళ్ళారు. ఇక మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ కూడా న్యాయం జరగలేదు. ఒక ఆలోచన చెబుతున్నాడు కయప, ఏమని? మన ప్రజలు క్షేమంగా ఉండడానికి ఒకరు చనిపోవట ప్రయోజనకరమని చెప్పారు. మూడవదిగా చూసినట్లయితే మూడవ కోర్టు యూదుల మత మహాసభ యొద్దకు ఆయన తీసుకొని వెళ్ళారు. దీనికి మరొక పేరు ఏమని వ్రాయబడింది? సంఘటన సభ. 70 మంది యూదుల పెద్దలు ఉంటారు. యూదుల పెద్దలు 70 మంది. ఎవరికైనా ఏదైనా న్యాయం తీర్చాలన్నా, ఎవరైనా తప్పు చేస్తే వారిని యూదుల యొద్దకు ఆ 70 మంది పెద్దల యొద్దకు తీసుకొని వెళ్ళాలి. మూడవ కోర్టుగా, మూడవ సభగా ఆయన ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అంటే యూదా మత మహాసభకు ఆయనకు తీసుకొని వెళ్ళారు. ఒకసారి మనం బైబిల్లో చూసినట్లయితే మార్కు సువార్త 15వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. అలాగనే యోహాను సువార్తలో 11వ అధ్యాయం 48వ వచనంలో ఈ 2 వచనాల్లో ఆయన ఆ పెద్దల యొద్దకు పెద్దలు ఆలోచన చేసి ఆయనను చంపాలని ఆలోచన చేసినట్లుగా మొదటిగా మనకు యోహాను సువార్త 11వ అధ్యాయంలో 48వ వచనంలో ఆ మాట కనబడుతుంది. మనము ఆయనను ఇలాగ చూచుచు ఓరకుని ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందురు అని చెప్పి. ఇక్కడ గమనించాలి, యూదులైన వారు ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు. ఏమని? మనం ఇలాగనే విడిచిపెడితే ఇక అందరూ ఆయన అంటే వెళ్ళిపోతారు. ఇక మన పెద్దరికం ఏమి ఉండదు, మన మాట ఎవరు వినరు, మన పేరుకే పెద్దలంగా ఉంటాం. కానీ ఇక్కడ ఇంతకుముందు మనం కూడా లైవ్లో మీరు చూడాలనుకుంటే ఎందుకు వీరు యేసు ప్రభువును చెప్పారు? ప్రార్థన చేయండి, మనకు ఒక సిస్టమ్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంత ప్రత్యేకమైన బోధలు ఆ క్లారిటీగా వాయిస్ వద్ద కూడా ఏ డిస్టర్బ్ లేకుండా ఉంటే చాలా మంది విని ఆత్మీయ మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఇక్కడ వీరి యొక్క ఉద్దేశం ఏమిటి? మా అధికారము, మా పెద్దరికం పోతుంది, ప్రజలందరూ యేసు వెంబడి వెళ్ళిపోతున్నాడు. వారు ఏమంటున్నారు? మనం ఆయన ఇలా విడిచిపెడితే చూస్తూ ఊరుకుండా ఉంటే ప్రజలందరూ ఆయన వెంటనే వెళ్ళిపోతారు. కాబట్టి ఏం చేద్దాం? 53వ వచనంలో ఉంటుంది, కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపాలోచించుచుండిరి. ఏం చేస్తున్నారట? అయ్యమ్మా, చంపాలి, ఏదో రీతిగా చంపుతాం, చంపేద్దాం. వారందరూ కూడా ఆయనను బంధించి యూదుల పెద్దలైన వారు తీసుకుని వెళ్ళినట్లుగా ఇక్కడ మనకు మరొక వచనంలో కూడా ఆ మాట కనబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి చూస్తే, ఉదయము కాగానే ప్రధాన యాజకులు, ఇక్కడ బాగా వినాలి, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వాళ్ళందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతులకు అప్పగించి. మొదటిగా వీరందరూ బంధించి ఆలోచన చేసి అంటే మొదటిగా వారి దగ్గరికి తీసుకున్నారు, వారు బంధించి పట్టుకున్నారు. ప్రధాన యాజకులు, పెద్దలు, యూదుల పెద్దలు, సంఘటన సభ, 70 మంది సభ, పరిచయులు, శాస్త్రులు అందరూ కలిసి బంధించి ఆయన గురించి ఆలోచన చేసి స్పష్టముగా మనకి ఇంకా లూకా సువార్తలో కనబడుతుంది. 22వ అధ్యాయంలో వారు అడుగుతున్నారు ప్రభుని. 22వ అధ్యాయం లూకా సువార్త 22:66 వచనంలో చూస్తే, ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులు, శాస్త్రులు సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, బాగా వినాలి, ఎక్కడ తీసుకెళ్లారట? వారందరూ సభకూడి అక్కడికి తీసుకుని వెళ్ళి ఏమంటున్నారు? నీవు క్రీస్తు అయితే మాత్రం చెప్పమని.
అందుకు ఆయన, నేను మీతో చెప్పిన మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన యెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. గమనించాలి, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యముల దేవుని కృపాక్షమ ఆశీనుడు వారితో వచ్చింది. గమనించాలి, ఇక్కడ మహాసభ ఎందుకు తీసుకొని వెళ్ళారు? యూదుల మహాసభ, పెద్దల సభ, 3వ కోర్టు. ఇక 4వదిగా చూసినట్లయితే, ప్రపంచమంతా రోమా ప్రభుత్వం కింద ఉన్నప్పటికీ కూడా యూదులకు ఒక రాజు ఉన్నాడు. ఎవరి యూదుల రాజు? ఆ యూదుల రాజుకు అప్పుడు ఒక పేరు ఉండేది. ఏమిటి ఆ పేరు? ఏ వ్యక్తి పరిపాలన చేసిన యూదులకు రాజుకు ఒకే పేరు ఉండేది. ఏమిటి ఆ పేరు అంటే హేరోదు అని పిలువబడేవారు. హేరోదు అని పిలువబడే యూదుల రాజులందరూ హేరోదు అని పిలువబడ్డారు. ఆదిమనులు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 6వ వచనం నుండి, లూకా సువార్త 23:6 నుండి చూసినట్లయితే, పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడు అని అడిగి, ఆయన హేరోదు అధికారము కింద ఉన్న ప్రదేశపు వారిని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించెను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడకూడదు. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రం నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరములు మోపింది. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొలగించి పిలాతు వద్దకు మరలా పంపెను. హేరోదు ఎద్దకు వచ్చినప్పుడు కూడా తీక్షణముగా ఆయన మీద నేరాలు మోపారు. ఇక హేరోదు రాజుగా పిలువబడుచు యూదులకు రాజుగా ఉండి పిలాతు. ఇక 5వ కోర్టు ఏమిటంటే, రోమా గవర్నర్గా ఉన్న పొంతి పిలాతు ప్రభు తీసుకుని వెళ్ళారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, పిలాతు దగ్గరికి 2 సార్లు తీసుకెళ్లారు ప్రభు. ఫస్ట్ పెద్దలందరూ ఆలోచన చేసి ఎక్కడికి తీసుకెళ్లారట? పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ఇప్పుడు పిలాతు ఏం చేశాడు? హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు ఏం చేశాడు చెప్పండి? మరలా పిలాతు దగ్గర. అంటే పిలాతు దగ్గర 2 సార్లు వచ్చినా అది ఒకటే. ఫోన్ సైలెంట్ పెట్టుకొని వినండి, ఎవరు బయటకు వెళ్ళదు, నేను త్వరగానే ముగిస్తాను. ఎందుకంటే ఈ దినం చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రాత్రి వరకు దాదాపుగా 5 చోట్లకు వెళ్ళాలి. 5 చోట్ల ప్రభు శక్తిని ఇస్తున్నాడు. కానీ నేను అనుకుంటాను చాలాసార్లు మానవ శక్తితో ఈ పని చేయలేదు. దాదాపుగా మీరు చూసారు ఈ వారమంతా కార్యక్రమాలు. రాత్రి ఇంటికి వెళ్ళేలోపు 12 దాటిపోతుంది, 1 గంట అవుతుంది. మళ్ళా తెల్లవారుజామునే ధ్యానం. 40 రోజులు కంటిన్యూగా ధ్యానాలు జరుగుతున్నాయి. ఈ రోజున దాదాపుగా 5 స్థలాలకు వెళ్ళాలి. ఇక్కడ నుండి ప్రారంభమైతే 5 చోట్లకు వెళ్ళాలి. రాత్రి తిరిగి వచ్చే సమయానికి ఎంత అవుతుందో తెలియదు. ప్రభు నడిపిస్తున్నారు. ఇలా గమనించాలి. 5వ కోర్టు పిలాతు యొక్క కోర్టుగా మనకు కనబడుతుంది. రోమా గవర్నర్గా ఉన్న పొంతి పిలాతు యొద్దకు ఆయన తీసుకుని వెళ్ళారు. 2 సార్లు వెళ్ళారు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాల వరకు ఆయన మరలా పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళినట్టుగా ఇందాక చదువుకున్న వాక్య భాగంలో హేరోదు ఏం చేశారట? ఆయనను మరలా పిలాతు వద్దకు పంపిను అనే మాట ఇందాక చదువుతుంది. కాబట్టి పిలాతు కూడా
న్యాయం చేయాలని ఆలోచన చేశాడు. అన్నాడు, ప్రభుని అడిగాడు, నువ్వు యూదుల రాజువా? నీ ఉత్తరం చెప్తే, నువ్వు మాట్లాడితే నేను వినిపిస్తాను అన్నప్పుడు ఏమన్నాడు? నన్ను వినిపించడానికి నీకు ఎక్కడ అధికారం ఉండాలి? పైనుండి నీకు అధికారం ఉంటేనే తప్ప నీవు నన్ను వినిపించు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత పిలాతు ఏం చేశాడు? చేతులు కలుపుకున్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఈ నీతివంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి. ఆ మాటలు ఒకసారి మీరు మత్తయి సువార్తలో చదవడం, ఒకసారి ఆ మాట కనబడుతుంది. ఈ నీతివంతుని గూర్చి నేను నిరపరాధిని అని చెప్పి అతను ఏం చేశాడట? చేతులు కలుపుకొని 22వ వచనం, అందుకు యేసు అలాగైతే క్రీస్తునబడిన యేసు ఏమి చేతులని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పింది. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశారని అడుగగా, వారు యూదులైన వారు అందరూ కలిసి వారందరూ ఏమంటున్నారు? సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. 24వ వచనం, 27, 24, పిలాతు అల్లరి ఎక్కువ వచ్చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకున్నాడని చెప్పాను. సాధారణంగా ఒక జడ్జి గారు ఆ నేరం తెలిసిన తర్వాతే శిక్ష విధించాలి. మనము కోర్టు పరంగా, లోక చట్టపరంగా చూస్తే శిక్ష ఎప్పుడు విధిస్తారు? నేరము రుజువైతేనే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు పిలాతు? ఏం చేశాడు ఈయనలో ఏ నేరము నాకు కనబడలేదంటూనే యూదులకు ఒక చోట రాయబడి, యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది, యూదులకు భయపడి అంటుంది. ఒకవేళ నా పదవి ఎక్కడ పోతుందేమో, ఇక్కడ మీరందరూ కూడా అన్యాయంగా యేసు ప్రభు వారికి తీర్పు ఇచ్చారు. వారి పదవుల కొరకు, వారి అధికారముల కొరకు, వారి ప్రయోజనముల కొరకు. ప్రధాన యాజకులు ఎందుకు చంపాలనుకున్నారు? వారు దేవాలయములు ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని ద్వారా, మందిరము ద్వారా వచ్చే ఆ ఆదాయం అంతా మారిపోతుందని వారలాగనుకున్నారు. ఏ రోజు రాజు ఎందుకు న్యాయం చేయలేదు? నా రాజరికం పోతుందేమనుకున్నాడు. పొద్దు పురాతి ఎందుకు ఆయనకు న్యాయం చేయలేదు? నా గవర్నర్ పదవి పోతుందేమో. మీరందరూ వారి వారి పదవుల కొరకు అన్యాయముగా యేసు ప్రభువుని ఏం చేస్తారు? శిలువకు వేస్తారు. ఇది మనకు చరిత్రలో కాకుండా. ఇంతకు యేసు ప్రభు ఎందుకు 5 తీర్పులు పొందారు? అది ఇప్పుడు అంశం. ఇంతవరకు ఆయన పొందిన 5 తీర్పుల గురించి మనం విన్నాం. ఎందుకు 5 తీర్పులు పొందవలసింది అంటే, ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఏదో ఒక తీర్పులో నిలబడాలి. మనిషి కూడా, ప్రతి మనిషి ఆత్మ కూడా 5 చోట్ల నిలబడవలసి ఉంది. ఇప్పుడు 5 గురించి చెప్పడానికి సమయం సరిపోదు, కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. వీలైతే సోమవారం రేపు మీరు రండి. ఈ మాటలు వినాలనుకున్న వారు, ఇవేవో కథలు కాదు, నేడు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులే బైబిల్లో కనబడుతున్నాయి. మొట్టమొదటిగా ప్రతి మానవుడు పొందవలసిన తీర్పు ఏమిటంటే మరణమే. మానవుడికి దేవుడిచ్చే మొదటి తీర్పు మరణమే. మరణమే మానవునికి ఒక తీర్పుగా కనబడుతుంది. అందుకని దేవుడు ప్రతి మానవునికి కూడా అవకాశం ఇస్తాడు, టైం ఇస్తాడు, గడువిస్తాడు. తాను మానవులకు ఎంతో అవకాశం ఇచ్చినాడు కూడా తాను మారకపోతే కడుపు దేవుడు అతనికి ఇచ్చేది ఏమిటంటే మరణమే. మరణం అనేది మానవునికి ఒక తీర్పుగా కనబడుతుంది. ఈ మరణం అనే తీర్పులో 2 జరుగుతాయి. ఒకటి, తీర్పులో ఎలాగైతే నేరం రుజువైతే శిక్ష విధిస్తారో అది జీవిత ఖైదీగా కావచ్చు, లేకపోతే ఉరి శిక్ష కావచ్చు, మరణ శిక్ష కావచ్చు. ఏ శిక్ష అయినా కానీ నేరం రుజువైనప్పుడు ఆ శిక్ష విధించడం అనేది జరుగుతుంది. ఒకవేళ నేరం రుజువు కాకపోతే అతను ఏం చేస్తారు చెప్పండి? విడుదల చేస్తారు. ఇక్కడ మరణమనే తీర్పులో కూడా మనిషికి 2 జరుగుతాయి.
ఒకటి, ఈ మరణం వచ్చినప్పుడు అతని ఆత్మ దేవుని యొద్దకు వెళుతుందా లేదా పాతాళానికి వెళుతుందా? రెండు స్థలాలకు వెళ్ళాలి ఆత్మ. మాట బాగా గుర్తుపెట్టుకో, బైబిల్ని బట్టి చెప్తుంది. మీ అందరికి అర్థం అవ్వాలంటే లాజరు చరిత్ర మనకు తెలుసు. బైబిల్లో చూద్దాం ఒకసారి. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19 నుండి 24 వరకు చూడు. మీరు తర్వాత చదువుకోండి, సమయాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ధనవంతుడు ఒకడున్నాడు, దరిద్రుడు ఒకడున్నాడు. బాగా వినాలి. ధనవంతుని పేరు రాయబడలేదు కానీ దరిద్రుని పేరు రాయబడింది. ఏమని? దరిద్రుడైన లాజరు అని రాయబడింది. ధనవంతుని గురించి ధనవంతుడని రాయబడింది. బాగా డబ్బు ఉంది అతనికి. అతని ధనమును బట్టి దేవుని నమ్మలేకపోయాడు. అతనికున్న ఆ యొక్క గొప్ప స్థితిని బట్టి అతను దేవుని యొక్క తగ్గలేకపోయాడు, తగ్గించుకోలేకపోయాడు. గర్వముగా బ్రతికాడు, స్వార్థముగా బ్రతికాడు. ఇక్కడ దరిద్రుడైన లాజరు ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇతను? అతని వాకిటనే ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మాయ్యా? ధనవంతుని వాకిటనే తన జీవనాన్ని గడుపుకుంటున్నాడు. దరిద్రుడు అంటారు. ఇప్పుడు దరిద్రుడు అంటే అర్థం ఏమిటి? ఇక ఏమి లేనివాడు, తినడానికి కూడా అంటుంటారు కదా కొంతమంది, దరిద్రుడు అయ్యాడు. ఇది బ్రతుకు దరిద్రం, ఏమి లేదు, ఇలాగేమి లేదు, దరిద్రుడివి అంటారు చూడండి. ఇతని పేరు దరిద్రుడు. బిరుదేమిటి ముందు? అతని బిరుదేమో ధనవంతుడు. ఇక్కడ లాజరు బిరుదేమిటి? దరిద్రుడైన లాజరు. ఏమీ లేదు. గొప్ప కార్యం ఏమిటంటే లాజరుకు భూమి మీద ఏమీ లేదు, కానీ ఏమీ లేకపోయినా అతను ఒక గొప్ప స్థితిని కలిగి ఉన్నాడు. ఏమిటంటే దేవాది దేవుని సృష్టికర్తను నమ్మి ఆయన కొరకు జీవిస్తున్నాడు దరిద్రుడైన లాజరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ధనవంతునికి అన్ని ఉన్నాయి భూమి మీద. అది అక్కడ రాయబడుతుంది, దినదినము వాడు ఉదారములు వస్త్రములను ధరించుచు, సనపు నారబట్టలు ధరించుచు. ఆ దినాల్లోవి చాలా విలువైన వస్త్రాలు. అలాంటి విలువైన వస్త్రాలు ధరించుచు దినదినము సుఖించుచుండెను. అంటే దినదినం అతని సుఖము, అతని భోజనము. ఈ రోజు తిన్న భోజనం రేపు లేదు. మంచి మంచి భోజనం తినేవాడుగా ఉన్నాడు, మంచి మంచి వస్త్రాలు ధరించేవాడుగా ఉన్నాడు, ఎంతో ధనము సంపాదించుకున్నాడు భూమి మీద. కానీ ఈ సమస్త విశ్వమును కలుగు చేసిన దేవుని మాత్రము సంపాదించుకోలేకపోయాడు ధనవంతుడు. బైబిల్లో రాయబడింది, ఒక దినమున ఈ ధనవంతుడు ఏమైపోయాడట? చనిపోయాను. ఏమైపోయాను? చనిపోయాను. చనిపోయి ఏం చేయబడ్డాడట? పాతి పెట్టబడిను రాయబడింది. ఏం చేశారట? సమాధి చేసేసారు, చనిపోయాడు. మరొక మాట, ఈ దరిద్రుడు కూడా చనిపోయి ఏం చేయబడ్డాడు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నకు అతను కొనిపోబడ్డాడు. దేవదూతలు ఎత్తుకొని పోయారు అతని ఆత్మ. ఇప్పుడు చెప్పండి, వీరిద్దరిలో ఎవరు గొప్పవారు? మాట్లాడలేదు మాయా. ఎవరు గొప్పవారు? దరిద్రుడైన లాజరే గొప్పవారు. అలాగని మనకు ధనం ఉండకూడదని కాదు. అందుకే ఎప్పుడు ఒక మాట చెబుతుంటారు, ఏది ఇచ్చినా ఇచ్చిన దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చారు. ధనం ఇచ్చారా? దేవాలయం ఇచ్చావు. ఇల్లు ఇచ్చారా? దేవాలయం ఇచ్చావు. పొలం ఉందా? దేవాలయం ఇచ్చావు. బంగారం ఉందా? దేవాలయం ఇచ్చావు. వాహనాలు ఉన్నాయా? దేవాలయం ఇచ్చావు. ఏదైనా కావచ్చు మనం పాడుకుంటుంటాం. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా గర్తిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నేనేమైనా నీ దయ వలనే రగా.
నేనేమై ఉన్నాను? ఎవరి దయ? గట్టిగా చెప్పాలి. దేవుడి దయ. దేవుడి దయ లేకపోతే మనకు ఈ ధనవంతుడు తనకున్నదానే చూసుకున్నాడు కానీ తనకిచ్చిన దేవుడి వైపు చూడలేదు. దేవుడు లేకపోతే నా బ్రతుకు లేకపోలేదు. దాని వైపు చూస్తూ తన జీవితాన్ని సాగించుకున్నాడు. ఈ దరిద్రుడైతే నాకేమీ లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు. ఎప్పటికైనా ఈ భూలోకాన్ని విడిచిపెట్టవలసిందే. విడిచిన తర్వాత నాకు దేవుడు పరలోకములో తన యొక్క స్థానాన్ని ఉంచాలని ఆ దేవుడి రాజ్యము కొరకే, పరదైసు కొరకే ఎదురు చూచేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఒకవేళ ఏమీ లేకపోయినా బ్రతకొచ్చు కానీ ఈ దరిద్రునికి ఏముంది? రోగము కూడా ఉంది. ఏముందయ్యమ్మా? రోగము, కురీపులు ఉన్నాయి, కుక్కలు వచ్చి నాకుతున్నాయి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. కుక్కలు వచ్చి నాకేంత స్థితిలో ఉన్నారు. భోజనం తిందామంటే పక్కన అంత గొప్ప ధనవంతుడు ఎవరికో పనులు చెప్పరే అది నా వాకిటే ఉన్నారా వాడు దరిద్రుడు అని రోజు మొత్తం ఒక రొట్టె ముక్క వేయండి రా చెప్పొచ్చు కదా, చెప్పారా? అందుకే అక్కడ అంటారు, తండ్రి అయినప్పుడు నీ భూమి మీద ఉన్నప్పుడు నీ సుఖమునే నీవు చూసుకున్నావు. అయితే లాజరు తన భూమి మీద జీవితం అంతా శ్రమని అనుభవించాడు. లాజరు భూమి మీద శ్రమ అనుభవించాడు, పరలోకములో సుఖముగా ఉన్నాడు. ధనవంతుడు భూమి మీద సుఖమును అనుభవించాడు, పాదాలలో ఏం చేస్తున్నాడట? వేదన పడుతున్నాడు. అయ్యో దాహం వేస్తున్నాయి అంటున్నాడు. తండ్రివైన అబ్రాహామా, నా మీద కనికరించి ఆ లాజరు గారిని పంపించు. వాడు నా ఇంటి పక్కన ఉండేటోడు, వాడు కనబడుతున్నాడు నాకు. వాడేమో నీ రొమ్ములు ఆడుకొని సంతోషంగా ఉన్నాడు. అబ్రాహామా, ఒక్కసారి వాడిని పంపించు. ఒక గ్లాసు నీళ్ళు వద్దు నాకు, ఒక చుక్క వారి వేలు నీళ్ళలో ముంచి నా నాలుగు తడిపితే చాలయ్యా అంటున్నాడు. పంపించాడా? అబ్రహాం ఏమంటున్నాడు? కుదరదు. ఇక్కడ వారు అక్కడికి రావడానికి, అక్కడ వారు ఇక్కడికి రావడానికి అవకాశము లేదు. అది తేల్చుకోవలసింది ఎప్పుడు? భూమి మీద ఉండగానే. నీవెక్కడికి సిద్ధపడుతున్నావు? మరణం అనే తీర్పు వచ్చినప్పుడు ప్రతి మానవునికి మరణం అనే తీర్పు వస్తుంది. బైబిల్ చెప్పే మాట, మరణమును చూడక బ్రతుకున్నాడు. ఈ భూమి మీద ఎప్పటికైనా తప్పదు మరణము. దైవజనులు అన్నారు, ఎంత జాగ్రత్త ఉన్నా ఏదో ఒక జబ్బుండు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఎంతగా 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 నీవు ఆరోగ్యాన్ని పాటించినా ఏదో ఒక రోజున ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఎంత జాగ్రత్త ఉన్నా ఏదో ఒక జబ్బుండు అంటూ అయ్యగారు అన్నారు. ఎప్పటికైనాను తప్పదు మరణము, ఎప్పటికైనా తప్పదు. రోజులు చూస్తున్నాం, ఎలా వస్తుందో తెలియదు. థైలాండ్ దేశంలో, అలాగే మయన్మార్ ప్రాంతంలో దాదాపుగా 10 లక్షలకు పైగా, 10,000కు పైగా ప్రజలు చనిపోయారు అని న్యూస్లో చూస్తున్నాం. ఆ చనిపోయిన వారందరూ సామాన్యులు కాదు, కోట్ల ఆస్తులున్న వారే. పెద్ద పెద్ద భవనాలు, మరలా ఏదో ఒక అంతస్తు 2 అంతస్తుల బిల్డింగులు కాదు, కొన్ని అంతస్తులు కను అలా తలెత్తితే ఎంత ఎత్తుగా, అలా చూడలేనంత ఎత్తులో ఉన్న బిల్డింగులు కుప్పకూలిపోయి అందరూ చనిపోయారు. మరణం ఎలా వస్తుందో తెలియదు. మరణం నిన్ను కలుసుకోవాలంటే, తప్పించుకోవడము నీ వల్ల కాదు. తప్పించాలంటే బైబిల్లో రాయబడింది, మరణము తప్పించుట ఎవరి వశమో? యెహోవా వశము. ఆయన తప్పించాలని తప్పించవచ్చు. దేవుడి సేవకుడిగా ఆయన తప్పించగలరు. మీ ముందు నిలబడిన నేను 2001లోనే చనిపోవాలి, తప్పించారు. ఒకసారి యాక్సిడెంట్ అయింది, తప్పించారు. మరొకసారి యాక్సిడెంట్ అయింది. ఇక్కడున్న కుమారుడు శాంతిరాజు, నేను వస్తాటకు వెళ్ళి వస్తూ ఉన్నాం పని మీద. అప్పుడు బైక్, ఇంకా కొత్త బైక్, వర్షం చినుకులు పడుతున్నాయి. సడన్ గా నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒక బైక్ అడ్డు తెచ్చి నిలబెట్టాను. ఆ బైక్ కొట్టి ఇద్దరు కింద పడిపోయారు. ఆ రోడ్డు పైన తల పగిలిపోవాలి ఇద్దరికి. అక్కడ జరిగింది ఏమిటంటే, ఎవరో మమ్మల్ని పట్టుకొని
అలా పట్టుకున్నట్టుగా కింద పడిపోయినప్పుడు తల తగలకోకుండా పడిపోయినట్టు ఆ కుమారుడి మీద బయటపడింది. కానీ కాలు ఇరిగిపోవాలి, చిన్న దెబ్బ కూడా ఇతనికి తగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి వర్షము? ఒకరోజు కార్యక్రమానికి వెళ్ళాను, వచ్చాను. అక్కడ మన ఈ కుమారుడు వాళ్ళ ఇంటి ముందు నిలబడ్డారు. పాము తోక మీద కాలు పెట్టాను. అది ముందుకు వెళ్ళాలని అలా ఇలా అంటుంది, పోలేకపోతుంది. కాలు పెట్టుకుని నిలుచుకున్నాను. అది పాము కట్టపాము అంటారు, చెడ్డపాము. అది గుర్తి విషయం ఎక్కేస్తుంది. కాలు పెట్టేలా ఉన్నాను. అబ్బాయి చూసి, అయ్యా కాలు పాము మీద కాలు పెట్టారా అంటే తీసేదని దాన్ని చంపేస్తాను. ఒక రోజున ఇంకా చిన్నప్పుడు అలా ఉన్నాను. మామూలుగా చెట్ల మీద ఉంటుంది కదా, పచ్చపాము ఉంటుంది చెట్ల మీద. ఒక చెట్టు దగ్గర ఉన్నాను. మా పొలంలో చెట్టు కాలుతూ ఉన్నాను. ఈ కాలు మీద నుంచి ఇలా ఇంటిపోతుంది బయట. మరణము తప్పించుట ఎవరి వశము? ఎట్లా చెప్పాలి? ఎన్నోసార్లు మరణం రావచ్చు, తప్పించాలంటే తప్పిస్తాడు. ఒకవేళ రావాలని ఉంటే మనం తప్పించుకోవడం మన వల్ల కాదు. మరణం అనే ఒక తీర్పు ప్రతి మానవునికి ఉన్నది. అయితే ఇక్కడ ఈ మరణం అనే తీర్పు వచ్చినప్పుడు ఎక్కడ సిద్ధపడుతున్నాం? మనం ఎక్కడికి సిద్ధపడుతున్నామని ఆలోచన చేయాలి. బైబిల్ చెబుతుంది ఏమని? బుద్ధివంతుడైతే, జ్ఞానం కలిగిన వాడైతే కిందనున్న పాతాలను తప్పించుకోవడానికి పడవలకు వెళ్ళి జీవమార్గమును కనుగొంటారు. చదవడం ఒకసారి సామెతల గ్రంథములో 15వ అధ్యాయంలో 24 వచనాలు ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24 వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పాడములకు పోవు జీవమార్గమున నడుచుకొను. బాగా వినాలమ్మా. అయ్యా, ఎవరు తప్పించుకుంటారు? ఈ తప్పించుకోవాలంటే ఎప్పుడు అవకాశం? ఎప్పుడు? కిందనున్న పాతాళం తప్పించుకోవాలంటే లైవ్ లో వస్తుంది. కిందనున్న పాతాళం తప్పించుకోవాలంటే, పడవలకు వెళ్ళాలంటే ఎవరు వెళ్ళగలరు? బుద్ధిమంతులైతే, జ్ఞానం కలిగిన వారు. జ్ఞానం అంటే చాలా మంది అనుకుంటారు మంచిగా చదువుకోవడమే జ్ఞానం. చదువు జ్ఞానమే. బైబిల్ చెప్తుంది నీవు ఎంత చదువుకున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, కొంతమంది మాట్లాడతారు, వాళ్ళకున్నంత తెలివి ఎవరికి లేదని అక్కడ మాట్లాడేస్తూ ఉంటారు. జ్ఞానవంతులు అన్నట్టు ప్రపంచం అంతా నాకు తెలుసు, నీకేమీ తెలియదు. కానీ బైబిల్ చెప్పే మాట, నీవెంత జ్ఞానవంతుడు అయినా యేసును తెలుసుకోకపోతే, సృష్టికర్తను తెలుసుకోకపోతే నీవు అజ్ఞానివే, జ్ఞానం లేని వాడు. దైవజనుడు పద్యములో పాడచ్చు అన్నారు, ధన ధాన్యముల వల్ల దారిద్ర్యము గతించును, గాని మోక్షము నీకు కలుగబోదు. విద్య వలన తెలివి ఉద్యోగము లభించును, గాని మోక్షము నీకు కలుగబోదు. దాటుకోవాలి. ఆ పడవ దగ్గరికి, నడిపేతం దగ్గరికి వెళ్ళి పడవలో కూర్చొని ఆ పడవ నడిపేతను అన్నాడు, రే ఈ పని నేర్పించాడు సార్, నాకు ఒకటే వచ్చు సార్. ఏమిటి? ఈ నదిని, గోదావరి లాంటి నదిని, ఈ నది నుంచి ఈ చివరి నుంచి ఆ చివరకు జనాలు తీసుకొని వెళ్ళడం, మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరకు తీసుకొని రావడమే తెలుసు సార్, నాకేం తెలియదు సార్ అన్నాడు. ఈ పండితుడు బాగా చదువుకున్నవాడు అన్నాడట, రే నీ వేస్తురా, నీ బ్రతుకు వేస్తురా. రే నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు పేరు ఆ ఏ ఊరికి వెళ్తుందో బస్సు పేరేగా చదవగలవరా అన్నాడు. సార్ బస్సు చదివే రావాలన్నారు కదా సార్, బస్సు పేరు నాకు ఎలా తెలుసా సార్? ఏం తెలియదు సార్ అన్నాడట. అరే అది కూడా తెలియదా? సరేలేదా, మీ ఊర్లో సర్పంచ్ ఎవరో తెలుసా? తెలియదు సార్. మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? తెలియదు సార్. మీ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా? తెలియదు సార్. మీ ప్రధానమంత్రి ఎవరో తెలుసా? నాకేం తెలియదు సార్.
నేను చదువురాను సార్, నేను వద్దును సార్, నాకేం తెలియదు సార్ అంటున్నాడు క్యాండిడేట్. ఆయన ఈ వ్యక్తి అంటున్నాడంట, రే వేస్ట్ రా, నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ వచ్చా చదివేది కదంటే చెప్పండి, ఇంగ్లీష్ వచ్చి సతాయిస్తున్నాడంట, హిందీ వచ్చా అంటున్నాడంట. సార్ నాకు తెలుగు మాత్రమే వచ్చు, ఏం రాదంటే కూడా హిందీ వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, కన్నడ వచ్చా, భాష వచ్చి ఇలాగా సతాయించి ఆ గోదావరి నది మధ్యలోకి వెళ్ళగానే పడవలోనికి కింద నుంచి ఆ నీళ్లు వచ్చేస్తున్నాయి పై. ఇప్పుడు కొద్దిసేపట్లో పడవ ఏమైపోతుంది, మునిగిపోబోతుంది. ఈ క్యాండిడేట్ అన్నాడట, సార్ మీకు ఇంగ్లీష్ వచ్చు, మీకు హిందీ వచ్చు, మీకు కన్నడ వచ్చు, మీకు చాలా భాషలు వచ్చు, మీరు చాలా పండితులు, మీరు బాగా చదువుకున్న వారు, అన్ని వచ్చు, ఇంత వచ్చు ఈ క్యాండిడేట్ అన్నాడట, అదొక్కటే రాదు అన్నాడు. అదొక్కటే రాదు అంటే అన్నాడట. ఈ కోపం వచ్చింది కదా, అప్పుడు మనకు బాగా విసిగించాడు, కోపం వచ్చింది అన్నాడట. ఈత వస్తే ఎదుకుంటున్నా, లేకపోతే గోదావరి నదిలో మునిగి చావని కోపంతో అన్నాడు. కాబట్టి ఎన్ని విద్యలు ప్రపంచంలో నేర్చుకున్నా ఈత రాకపోతే ఏటి గండము దాటలేము. ప్రపంచంలో ఎన్ని తెలుసుకున్నా మోక్షానికి నడిపించే మార్గమైన యేసును గుర్తించకపోతే, సృష్టికర్తను గుర్తించకపోతే పరలోకానికి చేరలేము. పరలోకానికి చేరకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఇంకా పాతాళ వరకు వెళ్ళవలసింది. కాబట్టి పరీక్ష చేసుకోండి. మొదటి తీర్పు ప్రతి మానవునికి మరణం అనే తీర్పులో మోక్షానికి వెళుతుందా ఆత్మ, లేకపోతే పాతాళానికి వెళుతుందా? యేసుక్రీస్తు 5 తీర్పులు ఎందుకు పొందారు? ఈ యొక్క మరణాన్ని తప్పించడానికి కొరికే కనుక మనకు ఆ మరణం వచ్చినప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో పరీక్ష చేసుకోవాలి. ప్రభుత్వమైతే రేపు ఇంకా మిగిలిన తీర్పులను కూర్చి మీకు చెప్పడం జరుగుతుంది. ఆ మరణం రాకముందే మనం సిద్ధపడదాం, దేవుడి కొరకు జీవిద్దాం, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు ఆలోచన ఇచ్చునుగాక. ఆమేన్.